హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా కుకీస్ని మైదాతో చేస్తారు, బట్ ఈరోజు అయితే నేను వీట్ ఫ్లోర్తో ట్రై చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. చాలా వరకు పిల్లలకి మైదాని అవాయిడ్ చేయడం బెటర్ అండి. సో మనం ఆల్రెడీ కేక్స్, కప్ కేక్స్లో ఇచ్చేస్తున్నాను పిల్లలకి. సో నేను కుకీస్ కూడా వీట్ ఫ్లోర్లో చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఈ విస్కర్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేను 200 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. నార్మల్ విస్కర్తో విస్క్ చేసుకుంటున్నాను. మీరు దాన్ని బాగా ఫ్లఫీగా అండ్ కన్సిస్టెన్సీ కొంచెము ఇంక్రీజ్ అయ్యి వచ్చేంత వరకు దాన్ని విస్క్ చేసుకోవాలన్నమాట. నాకు చెయ్యి నొప్పేస్తుంది, అందుకే నేను బీటర్కి షిఫ్ట్ అయిపోయానండి. కొంచెం టైం స్పెండ్ అవుతుంది అనమాట. విస్కర్ ఉంటే దాంట్లో కొద్దిసేపు మీకు హ్యాండ్ పెయిన్ అంటే చెయ్యి నొప్పి వస్తుంది అనమాట. నేను మంచిగా బీట్ చేసుకొని మధ్యలో మిక్స్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 కప్ షుగర్ తీసుకున్నానండి. మీరు నార్మల్గా షుగర్ వద్దనుకుంటే జాగరీ పౌడర్ తీసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు. దట్ ఈస్ టోటలీ యువర్ విష్ అనమాట. నేను 1 కప్ షుగర్ని హాఫ్ ఆఫ్ క్వాంటిటీ 2 సార్లుగా చల్లించుకొని తీసుకుంటున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని బీటర్తో బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. దాన్ని కూడా బాగా బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనము 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాము. అండ్ 1/4 టీ స్పూన్, 1 కప్కి 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీరు సాల్టెడ్ బటర్ యాడ్ చేశారంటే అసలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సాల్ట్ స్కిప్ చేసేయండి. ఇప్పుడు దాన్ని కూడా మంచిగా కన్సిస్టెన్సీని కలుపుకుంటున్నాను అనమాట. దీంట్లో ఇప్పుడు ఏ లిక్విడ్ లేకుండా మనము దాంట్లో బటర్లో బాగా బైండింగ్ చేయాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే హ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు, బట్ నేనైతే యూస్ చేయడం లేదు. దాని తర్వాత నేను పైపింగ్ బ్యాగ్లో కొద్దిగా వేసుకొని డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీకు బటర్లోనే మనకు ముద్దగా కరెక్ట్గా సరిపోతుందండి. మనము ఇన్ కేసు పైపింగ్ బ్యాగ్లో వేసుకోలేదు, చేతులనే మనము చేసుకుంటున్నాము, చాకో చిప్ కుకీస్ అట్లా చేస్తారు కదా, అట్లా చేసుకోవాలనుకుంటే జస్ట్ మిల్క్ని స్కిప్ చేసేయండి. డైరెక్ట్గా మనము డఫ్ని రౌండ్గా చేసుకొని పెట్టుకోవడమే. ఇప్పుడు నేను హాఫ్ ఆఫ్ ద డఫ్ని, అంటే హాఫ్ ఆఫ్ ద మన పిండి ముద్దని క్వాంటిటీని కొంచెము ఇంకో బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. అది వెన్నీలాకి పెట్టేస్తున్నాను. అండ్ ఈ పక్క దాన్ని చాక్లెట్ కోసం రెడీ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ కన్సిస్టెన్సీ కొంచెము మనం పైపింగ్ బ్యాగ్కి రావాలి కాబట్టి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ ఎప్పుడు కానీ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఎక్కువ అయిపోతుందండి. దానిపైన అవసరం ఉండదన్నమాట. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మిక్స్ ఇక్కడ చూడండి, మనకు పిండి ముద్ద బాగా రెడీ అయిపోయింది. సో మనము కుకీస్ చేయడానికి మనకు ఎగ్దమ్ రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు నేను అవెన్లోనూ చూపించబోతున్నాను ఈరోజు. అండ్ ఇండక్షన్ స్టవ్ మీద ట్రై చేస్తున్నానండి. ఇండక్షన్ స్టవ్ మీరు డైరెక్ట్ గ్యాస్ మీదనే ట్రై చేయొచ్చు. నా దగ్గర గ్యాస్ అయిపోయే స్టేజ్లో ఉంది, మాకు ఇంకా గ్యాస్ రాలేదన్నమాట. అందుకోసమని నేను ఇండక్షన్ స్టవ్లో చూపిస్తున్నాను. అండ్ మనకు కావాల్సిన పైపింగ్ నాజిల్స్ తీసుకొని మనకు కావాల్సిన డిజైన్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెంగా టెడ్డీ బియర్ డిజైన్, ఫ్లవర్ డిజైన్స్ అలా చూపిస్తున్నాను అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. నాకు కొంచెము తెలుగు వర్డ్స్ పెద్దగా గుర్తుండవు, మధ్యలో మర్చిపోతాను అనమాట. ఆ వర్డ్స్ నాకు పెద్దగా రాకపోతే నేను ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తానండి. ఇక్కడ మనకు అరిచేయి ఉంటుంది కదా, దాంట్లో మనం మంచిగా డఫ్ని రెడీ చేసుకొని చాకో చిప్ కుకీస్ ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. మన దగ్గర నాజిల్స్ లేకపోతే అనమాట. ఉన్న వాళ్ళు ఆ నాజిల్స్ కూడా యూస్ చేయండి, లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అనమాట. ఫ్లవర్ లాగా రెడీ చేసుకున్నాం ఫస్ట్ దాన్ని ఇప్పుడు మనం చేతిలోకి తీసుకొని బాగా ఇలా రోల్ చేసామంటే మనకు మార్బుల్ కుకీస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలా చేయండి, మీకు మార్బుల్ కుకీస్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ పిల్లలు కూడా వెరైటీలుగా ఇలా చేసిస్తే హ్యాపీగా తింటారనమాట. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ మార్బుల్ కుకీ అయితే రెడీ అయిపోయింది. అలానే నీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. లక్కీ వచ్చిందని ఇంకా అంగిడి కొంచెం పెద్దది చేసిండు నాకు. ఇప్పుడు మళ్ళీ నేను మార్బుల్ కుకీస్ కోసము ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే మీకు మళ్ళీ క్లియర్గా అర్థమైపోతుంది అనమాట.
ఇప్పుడు ఇక్కడ మీకు నేను ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నానండి. ఫ్లవర్ డిజైన్ కూడా సేమ్ మనం మార్బుల్ కుకీని ఎలా చేసామో అలానే చేయబోతున్నాం. బట్ కొంచెం వెరైటీగా, అంటే మధ్యలో మాత్రం మనము చాక్లెట్ బ్యాటర్ అంటే డఫ్ని పెట్టుకోబోతున్నాం అనమాట. అలా సెట్ చేసుకొని మధ్యలో మనం చాక్లెట్ ముద్దని పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. కొంచెం టూత్ పిక్లో డిజైన్ చేసుకున్నాము అంటే సేమ్ ఇలానే ఫాలో అయిపోండి, మీకు వెరైటీస్ ఆఫ్ కుకీస్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను అందుకే ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయకుండా మీకు క్లియర్గా చూపించడానికి కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదని చూపిస్తున్నాను. మధ్యలో అలా పిక్ చేసుకున్నాము అంటే ఆ ఎఫెక్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ మధ్యలో ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా, అది నీట్గా కనిపిస్తుంది, బాగుంటుంది చూడడానికి. ఇన్ కేస్ కింద అతుక్కుపోయినట్టు ఉంటే ఇలా స్పాచులాతో దాన్ని తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా మనము బేకింగ్ టిన్లో ప్లేస్ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఇంకొక పైపింగ్ నాజిల్ తీసుకొని దాంట్లో ఇంకా గ్యాప్స్ ఉన్నాయి కదా ఫిల్ చేస్తున్నానండి. మనకి దీంట్లో 25 to 30 కుకీస్ వచ్చినాయండి. ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేస్తాను అనేదని ఓవెన్లో సెట్ చేస్తాను, అండ్ ఇండక్షన్ స్టవ్ మీద ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. రెండు చాలా బాగా వస్తుందండి. అవన్నీ వండాల్సిన అవసరం ఏం లేదు. మనం నార్మల్గా గ్యాస్ మీద కూడా మనము కుకీస్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ అవన్లో ఉన్నిందంటే ఏమంటే మనకు కొంచెము టైం స్పెండ్ అవుతుంది, తగ్గుతుంది అనమాట. ఇక్కడ చూసండి, నేను తీసుకెళ్ళి అవన్లో అయితే సెట్ చేశాను. అవన్ ఎలా సెట్ చేసుకోవాలంటే 160 degreeలో బోత్ ద రాడ్స్ ఆన్ చేసుకోవాలన్నమాట. బట్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ 12 to 15 minutes మనం బేక్ చేసుకోవాలన్నమాట. లక్కీ మధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. మీరు గ్యాస్ మీద నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో అవసరం లేదు, మీడియం ఫ్లేమ్ సరిపోతుంది అనమాట. దాంట్లో మీరు ఒక మందమైన కడాయి పెట్టుకొని ఇలా ప్రీహీట్ చేసుకోండి 10 minutes దాకా. దాని తర్వాత నేను నార్మల్ ప్లేట్లో బటర్ అప్లై చేసుకొని దాని మీద కుకీస్ అయితే ప్లేస్ చేసుకొని 12 to 15 minutes అవన్లో సరిపోతుంది. కానీ బట్ గ్యాస్ మీద చేసేట్లుగా ఉంటే మనకు 25 to 30 minutes అయితే పడుతుందండి. మన గ్యాస్ అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటుంది టైమింగు. ఇప్పుడు చూడండి, మన వెనిలా కుకీస్ కూడా కూల్ డౌన్ అయిపోయింది. నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేశాను. అండ్ సౌండ్ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మన కుకీస్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. హెల్తీగా హోల్ వీట్ బటర్ కుకీస్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్.